వన్ పీస్లో మీకు వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ గుర్తుందా? అది మ్యాజిక్కో, హాకీనో కాదు. టెక్నాలజీ అని నేనంటే మీ రియాక్షన్ ఏంటి? ఎస్, టెక్నాలజీనే. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే వరల్డ్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఏ ఒక్క ట్రేస్ని విడిచిపెట్టకుండా మొత్తం డిస్ట్రాయ్ చేసింది. ఈ టెక్నాలజీని డైరెక్ట్గా వరల్డ్తోనే కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏన్షియంట్ కింగ్డమ్ దీన్ని డెవలప్ చేశారు అని చెప్తే దిస్ ఈస్ డే 18 ఆఫ్ 30 days 30 వన్ పీస్ సిరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం ద వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఏన్షియంట్ టెక్నాలజీ లాస్ట్ టు టైం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఆలోచించండి, కొందరే రాజర్, ఓడెన్, లూఫీ ఇంకా మోమోనోస్కి మాత్రమే ఈ వాయిస్ ని వినగలరు. వాట్ ఇఫ్ వాళ్ళు ఎవరి మనసులని వినలేదు? మేబీ వాళ్ళు వాయిడ్ సెంచరీ నాటి ఒక ఫ్రీక్వెన్సీకి, ఒక ఏన్షియంట్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతున్నారు అంటే ఏన్షియంట్ కింగ్డమ్ ఒక టెక్నాలజీని డెవలప్ చేసి ఉండొచ్చు. ఎక్కడైతే ఇక్కడ ఈ సిస్టమ్ లో డైరెక్ట్ గా లైఫే కమ్యూనికేట్ చేసుకోగలదు, లైక్ ఒక కైండ్ ఆఫ్ లివింగ్ టెక్నాలజీ లాగా. ఎక్కడైతే సీ, యానిమల్స్ అండ్ ఈవెన్ ఇంకా డైరెక్ట్ గా పోనిగ్లిఫ్సే మాట్లాడుకుంటాయి. వరల్డ్ గవర్నమెంట్ ఈ సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేయగలిగింది, కానీ ఈ టెక్నాలజీని ఓన్లీ మ్యూట్ మాత్రమే చేయగలిగింది. ఇప్పుడు లూఫీ, జాయ్ బాయ్స్ సక్సెసర్ ఆ ఫ్రీక్వెన్సీలోకి కనెక్ట్ అవ్వగలిగే వాడైతే ఈ వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనేది ఏన్షియంట్ కింగ్డమ్ యొక్క లాస్ట్ సర్వైవింగ్ సిగ్నల్ అయి ఉండొచ్చు. ఒక హిడెన్ వైఫై లాగా, ఇంకా ఒక చిన్న సిగ్నల్ ని ఎమిట్ చేస్తూ ఎవరో ఒకరు దాని ఫుల్ స్ట్రెంత్ ని వదలడం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అందుకే సీకింగ్స్ కి జాయ్ బాయ్ యొక్క ప్రామిస్ గురించి తెలిసేమో. అందుకే జునిషా లూఫీ మాట విన్నది. వాళ్ళు మామూలు మాటలకి రియాక్ట్ అవ్వడం లేదేమో, వాళ్ళు ఒక సిగ్నల్ కి రెస్పాండ్ అవుతున్నారేమో. అదే ద సిగ్నల్ ఆఫ్ ఏన్షియంట్ కింగ్డమ్. మేబీ ఈ వాయిస్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనేది స్పిరిచువల్ ఏమీ కాదేమో, మేబీ అది గతానికి చెందిన సైన్స్ ఏమో. దాన్ని ఇప్పుడు మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నామేమో. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, లూఫీ తన పవర్స్ ని ఫుల్ గా అవేకెన్ చేసినప్పుడు తను కేవలం వరల్డ్ ని వినగలడా, ఆర్ లేకపోతే దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాడా? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. మీ థియరీస్ డైరెక్ట్ గా డిఎన్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.